అటు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. హ్మ్. అతను అరాచకం, అతన్ని బహిష్కరించాలి అన్నటువంటిది. బేసిక్‌గా ఏందంటే రాజకీయ కక్ష సాధింపులు ఇద్దరి మధ్యన నడిచినాయి. సుదీర్ఘకాలం పాటు ఇంకొక పార్టీని బతకనీయకుండా చేసుకొచ్చారు. మిథున్ రెడ్డి గాని, పెద్దిరెడ్డి గాని. ఎవరైనా అటు తెలుగుదేశం వైపున్న, జనసేన వైపునున్న, అంతకుముందు ప్రజారాజ్యం ఉన్న, తామున్న పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని హెరాస్ చేసేవాళ్ళు. వేధింపులు, కేసులు పెట్టడాలు, లేకపోతే కనుక దాడులు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఓ రకంగా అదొక మాఫియా రాజ్యం అనాలా, ఫ్యాక్షన్ రాజ్యం అనాలా, అది నడిచింది. అయినా తట్టుకుని నిలబడ్డటువంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆ రామచంద్ర యాదవ్, చల్లాబాబు ఇట్లాంటి వాళ్ళు. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఉన్నటువంటి బలం కంటే కూడా వాళ్ళ బలం చాలా స్ట్రాంగ్గా ఉంటా ఉండేది. కాలం కలిసి రాకపోతే తాడేపామే కరుస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సెల్యూట్లు కొట్టిందో అదే పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు బయటకు పోవద్దు అంటుంది. ఏ జనం అయితే వీళ్ళు వస్తున్నప్పుడు భయంతో పరుగులు పెట్టారో అదే జనం ఇవాళ రోజున పరిగెత్తిస్తున్నారు. తేడా అదే. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళకున్న ప్రాబల్యం అంటే పెద్దిరెడ్డి గారు అంటే ఇప్పటికీ రాయలసీమలో ఒక రకంగా వైసీపీలోనే జగన్ తర్వాత అన్నట్టుగా ఉంటుంది ఆయనకి ప్రాధాన్యత అనేది. అటువంటి వ్యక్తుల మీద వ్యతిరేకత రావడం పార్టీకి సంబంధించా లేదంటే నిజంగా వ్యక్తిగతంగా గతంలో వాళ్ళు చేసిన రాజకీయాలు అనుకోవాలి? గతంలో చేసిన రాజకీయాల